త్రివిక్రమ్ గారి గురించి 2 సార్లు మన ప్రస్తావన వచ్చింది. ఎలా ఉండేవారు ఆయన కెరీర్ స్టార్టింగ్ లో? మీరు ట్రావెల్ అయ్యారు కాబట్టి ఎంత కసిగా ఉండేవారు, ఎలాంటి ఒక అప్రోచ్ తో ఉండేవారు ఆయన? నేను ఆయన చూసివ్వండి సార్, ఆయన్ని బాగా చదువుకున్నాడు, వెల్ ఎడ్యుకేటెడ్ అండి, ఓకే, హైలీ ఇంటెలిజెంట్ అండి. నేను అనుకుంటుండేవాడిని తనకి ఛాన్స్ వస్తే వేలేస్తాడు అంటే, అంతే నాకు అప్పుడే తెలుస్తుంది కదా వాట్ ఈస్ వాట్ అని తెలుసు అనుకుంటాం కదా. నేను ఎన్నోసార్లు అంటుండేవాడిని. ఆయన పేరు అప్పుడు శ్రీనివాస్ గారు, శ్రీనిగారు అనేవాడు. శ్రీనిగారు మీరు వస్తే మీరు దుంతా ఊరుకోండి సార్, ఊరుకోండి అనేవాడు. అలా నా ప్రేయస్ రవి సినిమా రిలీజ్ అయిన తర్వాత, నా ప్రేయస్ రవి టైంకి ఏంటంటే ఆయనకి వేరే సినిమా అవకాశం వచ్చిందండి, రైటర్గా అవకాశం వచ్చిందండి. ఆ సినిమాకి బయటకు వచ్చేసారు నేను. వచ్చేసి పోసన్ మర్రి గారి దగ్గర లేరు, ఇంకా బయట రాసుకున్నాను. స్వయంవరం సినిమాకి ఆయన వచ్చేసారు. నేను వచ్చేసిన తర్వాత నా సినిమా చూసి నన్ను ఒక అరగంట మాట్లాడాడు. తర్వాత ఇద్దరం కలిసి వాళ్ళ రూమ్కి వెళ్తుండే వాళ్ళని. ముఖ్యంగా ఏంటంటే ఈ విషయం కూడా మీకు చెప్పాలి, నేను ప్రేయస్ రవి సినిమా స్క్రిప్ట్ అంతా అయిపోయిన తర్వాత కూడా సెట్స్ లో జరుగుతున్నప్పుడు కూడా ఒక్కొక్క సీను పోసన్ గారి దగ్గర నాకు ఇది పోసన్ గారి కన్నా ఇంకోటి బాగుంటదేమో అనేసి అర్ధరాత్రి ఎవరికి తెలియకుండా శ్రీనివాస్ గారి రూమ్కి వెళ్ళివ్వమాట, త్రివిక్రమ్ రూమ్కి వెళ్ళివ్వండి. సో ఇక్కడ పంజాగుట్టు ఉంటుందండి. ఆయన పాప ఆయన కరెక్షన్ చేసి చూడండి, నేను భలేవంది సినిమా మహేష్ గారు భలే ఉందని. ఆ తర్వాత ఆయన సినిమా చూసిన తర్వాత మహేష్ గారు నేను అంటాను కాదు కానీ మీరు కథ కన్నా తీరం అద్భుతంగా తీశారు, కథ కన్నా తీరం పిక్చరేషన్ చాలా బాగుంది. అది ఆ మాట పోసన్ మురళి గారు కూడా అన్నారు అన్నమాట. అది నా కథని అద్భుతంగా చూపించేవాయి నువ్వు అనేసి. అలాగా నాకు ఆయనతో బాగా ర్యాప్ ఉండేదండి ఒక టైంలో. అప్పుడు ఆయన పక్కన సునీల్ గారు కూడా ఉండేవారండి, అదే రూమ్ లో ఉండేవారు కదా, కలిసి ఉండేవారు. అంటే ఒక మంచి ఇన్సిడెంట్ వాళ్ళిద్దరి మధ్య మీరు చూసింది ఏమన్నా ఉంటుంది చెప్తారా? అంటే వాళ్ళిద్దరు అంటే ఇంకా ఫ్రెండ్స్ అంటే అలా ఉండాలి, నిజమైన ఫ్రెండ్స్ అంటే ఇలా ఉండాలి, కలిసి తాగడం, కలిసి తినడం. అంటే పోసన్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ఎక్కడ హోటల్ రూమ్ లో ఉన్నా కూడా నైట్ ఇద్దరు కలిసే భోజనం చేసేవారు. లేకపోతే ఈయన అక్కడికైనా రమ్మనేవారు, లేకపోతే వర్క్ అయిపోతే నాకు ఎక్కడికైనా తప్పితే విడివిడిగా మాత్రం ఇప్పుడు తినడం నేను చూడలేదు సార్. సూపర్, అంత గొప్ప ఫ్రెండ్. ఆ ఫ్రెండ్స్ ని నేను ఇండస్ట్రీలో చూడలేదు, బయట ఓకే కానీ ఇండస్ట్రీలో చూడలేదు. ఇండస్ట్రీలో ఆర్టిఫిషియల్ ఫ్రెండ్స్ చూస్తుంటాను కదా, మనం ఇటు కొట్టామనుకోండి ఒకటే ఫ్రెండ్స్ ఉంటారు, మనం గ్యాప్ వచ్చింది అనుకోండి ఫ్లాపుల్లో ఉన్నాను ఒకటే రకంగా ఉంటారు. మీరు బాండింగ్ మాత్రం అలాగే ఉంది. అండ్ ఈ మూవీ పక్కన పెడితే సార్, ప్రేయస్ రవి పక్కన పెడితే వడ్డే నవీన్ గారు, ఆయనకి బయట దారుణమైన లేడీ ఫాలోయింగ్ ఉంది, చాలా హ్యూజ్ ఫాలోయింగ్ అది. బట్ ఇండస్ట్రీలో ఆయన మీద ఒక నెగిటివ్ స్ప్రెడ్ చేశారు ఆ టైంలో. కొంచెం ఈగోయిస్టిక్, ఎవరితో మాట్లాడరు, ఎవరిని పలకరించరు, ఇలాంటి ఒక నెగిటివ్ స్ప్రెడ్ చేశారు. మీ దాకా కూడా ఆ నెగిటివిటీ స్ప్రెడ్ చేశారని, మీరు ఆయన్ని కలిసిన తర్వాత రియలైజ్ అయ్యారని చెప్పి ఒక ఇన్సిడెంట్ తెలిసింది. అసలు వడ్డే నవీన్ గారిని ఎందుకు అప్రోచ్ అయ్యారు? ఇప్పుడు నేను చెప్పిన ఆ నెగిటివ్ కరెక్టేనా? ఏం జరిగింది ఆ రోజు? అంటే అప్పుడు ఆ కథకి మేము యాక్చువల్గా ఒక కథ అనుకున్నాం సార్. అది ఆ కథకి బెల్లంకొండ సురేష్ గారు ప్రొడ్యూసర్ అండి. ఆయన ఒక వేరే హీరోతో మాట్లాడుకున్నాం. లాస్ట్ మినిట్లో వాళ్ళకి మిస్అండర్స్టాండింగ్ వచ్చి పక్కకు వచ్చేసారండి. అప్పుడు వేరే హీరో అంటే ఆయన ఏమన్నా మహేష్ గారు వడ్డీ నవీన్ గారితో చేద్దాం సార్ అని. సరే ఓకేనని వడ్డీ నవీన్ గారు అంటే నేను మామూలుగా బయట మాట్లాడుకుంటాం కదా సార్, అమ్మో ఆయన అదో రకంగా ఉంటాడు, నువ్వు ఫ్రీగా ఉండలేవు ఆయనతో, ఆయన ఫ్రీగా ఉండడు, కొంచెం ఇదిగా చాలా తక్కువ మాట్లాడతాడు, చాలా ఏదో ఏదో ఉంటాడు తప్పితే ఆయన వేరే లోకంలో ఉంటాడు తప్పితే ఇదిగా ఉండడు. ఉండింది ఆ టైంలో ఈ టాక్ ఉండిందా? ఆ టాక్ ఉందండి. ఓకే, ఆయన అంటే బై బర్త్ గోల్డ్ స్పూన్ లో పుట్టాడు కదా, అలా ఉంటది కదా, ఇలా ఉంటది, అది ఇది అని చెప్తుండేవారండి. సరే ఇంకా నేను ప్రొడ్యూసర్ ఓకే చేసుకున్నారు, ఇంకా కథ వెళ్ళి చెప్దాం అనేసి వెళ్ళి నేను ఆకుల శివ గారు రైటర్ అప్పుడు ఇద్దరు వెళ్ళి కథ చెప్పాను. కథ చెప్తే తనకి కథ నచ్చింది. నేను నా మైండ్లో ఆయన గురించి చెప్పారు కదా సార్, మనకు తిరుగుతూ ఉంటుంది కదా సార్ ఆయనతో ఎంత మాట్లాడండి. నాకు ఆయనలో ఏం కనిపించలేదండి. ఆ కామెడీ సీన్స్ వస్తే నవ్విపోడు, ఈ సీన్ వస్తే నవ్విపోడు అని అన్నీ అయిపోయిన తర్వాత వెళ్ళినప్పుడు డైరెక్టర్ గారు మీరు ఒకసారి పర్సనల్గా రండి నా దగ్గరికి, మనం పర్సనల్గా వచ్చి మాట్లాడదాం అన్నాను. మళ్ళీ ఇదేంటి బాంబు రా అనుకున్నానండి. వెళ్ళిపోతే మళ్ళీ నెక్స్ట్ డే ఆయన రమ్మన్న టైంకి నేను వెళ్తే చాలా ఫ్రెండ్లీగా శ్రీకాంత్ గారు నాతోటి ప్రేయస్ రవి చేస్తాను ఎంత ఫ్రెండ్లీగా ఉండేవాడైనా అలా ఫ్రెండ్లీగా మాట్లాడడం. సార్ ఈ సీన్ ఎలాగ అనుకుందాం సార్, ఈ సీన్ ఎలాగ అనుకుందాం అంటే ఇంకా ఆ సీన్ ఎలా అనుకుంటున్నాను దీనికి మాట్లాడుతుంటారు మాట. అంటే నేను విన్నంత రాంగ్ అండి.
అప్పుడు అనిపించింది మరి అందరిని తరచుకుంటూ పొలుపు కదా, ఆయన డేట్స్ ఎవరు అడుగుంటారు లేకపోతే ఏదైనా ఉంటారు, Okay. కుదరినప్పుడు ఇంకా ఇలాగా మాట్లాడి ప్రచారం చేస్తుంటారు తప్పితే ఇంకా రెండోది ఏం కాదని అనిపించిందంటే వెరీ నైస్ ఫెలో అంటే జెంటిల్మెన్, వెరీ జెంటిల్మెన్ అంటే. నాకు నేను చేసిన హీరోల్లో నాకు శ్రీకాంత్ గారు ఎంత ఇష్టం, వడ్డీ నవీన్ గారు కూడా అంత ఇష్టం. మీరు చెప్పారా సార్ మీ గురించి ఇలా? చెప్పండి నవ్వుకున్నాడు నేను. అంత అనుకుంటే నాకు నా వర్క్ కూడా వినిపిస్తుంటదండి అప్పుడప్పుడు అన్నాడు ఆయన. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు మీరు ఎలా అయితే చాలా సంవత్సరాల తర్వాత రీఎంట్రీ ఇస్తున్నారో ఆయన కూడా అలాగే రీఎంట్రీ ఇవ్వబోతున్నారు. సినిమా ప్రొడక్షన్ లో ఉంది, త్వరలో రిలీజ్ కాబోతుంది. అవును సార్, అవును. నేను మొన్న చూశాను సార్, నాకు తెలియలేదు, మొన్న ఈ మధ్య పేపర్ లో దేంట్లో చూసేది, కానీ మంచి హిట్ అవ్వాలి సార్ ఆయనకి. అండ్ వడ్డే నవీన్ గారి విషయం పక్కన పెడితే ఆ సమయంలోనో లేకుంటే అంతకు ముందో తర్వాత నాకు అంత ఐడియా లేదు సార్. తరుణ్ గారితో, హీరో తరుణ్ గారితో మీరు ఒక సినిమా చేయాల్సి వచ్చింది, ఆల్రెడీ అంతా ఫిక్స్ అయింది. లాస్ట్కి వచ్చేలేక హీరోకి నిర్మాతకి మధ్య ఏదో డిస్ప్యూట్స్ వచ్చి సినిమా ఆగిపోయిందని విన్నాను. అది ఏం సినిమా, ఎందుకు ఆగిపోయింది? అదే బెల్లంకొండ సురేష్ గారి సినిమా అండి, అది వేరే కథ అండి. అది ఓకే. తరుణ్ గారితో అనుకున్నామంటది. తరుణ్ గారితో అనుకున్న తర్వాత కుదరక నవీన్ గారి దగ్గరికి. నవీన్ గారిది వేరే కథ అండి. ఓకే. ఆ స్క్రిప్ట్ వేరండి, ఈ స్క్రిప్ట్ వేరండి. తరుణ్ గారి ముందు తరుణ్ గారు ఓకే అనుకున్నారు, వాళ్ళ అమ్మగారు అంతా ఓకే అన్నారండి. ఇంకా అనుకున్న తర్వాత దగ్గర నుంచి ఏమైందంటే నువ్వే కావాలి సినిమా హిట్ అయినా వెంటనే వెళ్ళి కలిసి మాట్లాడాం. ఓకే. అప్పుడైతే ఒక పేమెంట్ మాట్లాడుకున్నారు. ఆ తర్వాత అది ఆ సినిమా రేజ్ అయ్యి కొద్దీ ఆయన పేమెంట్ ఎలా పెరుగుతూ ఉండేదంటే అలాగా వాళ్ళు ఆ విధంగా వెళ్ళిపోయిందండి. ఆ సినిమా సంవత్సరం ఆడింది కదా సార్. అవును. సో అందుకని పేమెంట్ విషయంలో తేడా వచ్చింది. అదే పేమెంట్ విషయం దగ్గర వచ్చి ఇంకా అంటే ఎలా ఉండేవారు తరుణ్ గారు ఆ వయసులో? అంటే చాలా ఎర్లీ స్టేజ్, ఒక్క సినిమా సూపర్ హిట్. అంటే అప్పుడు ఆయనతో నేను పెద్ద మాట్లాడేది తక్కువ అండి, మదర్తో ఎక్కువ, ఫాదర్ మదర్తో ఎక్కువ డిస్కషన్ జరిగేది. కథ కూడా వాళ్ళే అన్నారు, తరుణ్ కూడా వినలేదు కథ. ఓకే.